అరే ఏంది కరెంట్ బాయ్ ఇది? గులాబ్ జాములు గలగలలాడిచ్చావు. అరే ఎందుకు అవుతుందా వీళ్ళు గ్రీన్ జెర్సీ వేసారు? ఓడిపోయేదానికి ఏ జెర్సీ అయితే ఏంది, గ్రీన్ అయితే ఏంది, రెడ్ అయితే ఏంది, బ్లూ అయితే ఏంది, బ్లూ అయితే ఏముంది. అరే అంత మటన్ అయ్యారు, మీరేమనుకున్నా గానీ ఈ సాల కప్పు నమ్మదే. అరే మీరు మనుషులా మనబోతులారా? ఏం తింటున్నారా కడుపుకి? ఒక్కోడి ఏందిరా అలా సిక్స్లు కొడుతున్నాడు ఎంత ఈజీగా? అదేం లేదన్నా, మేము ఒకటే ఫిక్స్ అయ్యాం. అదేంటంటే మీకు క్యాచ్ ఇచ్చి మీకు మిమ్మల్ని ఇంజూరీ చేసే బదులు కంటే బౌండరీ అవతల బోల్డ్ మంది జనాలు ఉన్నారు, వాళ్ళకి తగిలిన వాళ్ళకి ఇంజూరీ అయినా ఏం పర్లేదు, కానీ మీకు ఇంజూరీ అయితే ఎలాగన్నా వాళ్ళు మీరు నెక్స్ట్ మ్యాచ్లో ఆడాలి కదా. అంతే అన్న, అంత మించి ఏం లేదన్నా. ఆయన గట్టిగా హోంవర్క్ చేసి వచ్చారు కదా ఫాఫ్. నరేన్ గట్టిగా పవర్ ప్లేలో మింగుతున్నాడని గట్టిగానే ప్లానింగ్ చేసి వచ్చారు వాడికి. వైడ్ యార్కర్ టో క్రషింగ్ యార్కర్ వేసి వాడిని ఉక్కిరి బిక్కిరి చేసి మొత్తానికి అవుట్ చేశారు. ఏం ప్లానింగ్ చేస్తే ఏం ఉపయోగమే? నువ్వైతే గట్టిగానే మింగినవుగా మిడిల్ ఓవర్స్లో. పవర్ ప్లేలోనేమో సాల్ట్ గాడు, మధ్యలోనేమో నువ్వు, ఎండింగ్లోనేమో అభిక్షు యాదవ్. గ్యాప్ ఇవ్వంటారా కొద్దిగా మా వాళ్ళకి? బ్యాటింగ్ కాకపోతే బౌలింగ్, బౌలింగ్ కాకపోతే బ్యాటింగ్, ఏదైనా కానీ ఇరగ తీసేస్తున్నావు సునీల్ బాయ్. కానీ కొంచెం వికెట్ తీసినప్పుడు కానీ సెంచరీ కొట్టినప్పుడు అయినా నవ్వన్నా. కన్సిస్టెన్సీగా రన్స్ స్కోర్ చేయడం, కన్సిస్టెన్సీగా వికెట్ తీయడం అంటే మామూలు విషయం కాదన్న. అలా చేసినప్పుడు ఎంజాయ్ చేయన్నా ఉన్న సిచ్యువేషన్ని. ఎందుకన్నా ఎప్పుడు మొహం ముండలో పెట్టుకుని ఉంటావు? అదేం లేదు బ్రో, అంతా గంభీర్ బాయ్ దయ, ఎస్ఆర్కే దయ. అంటే అది ఏం లేదు, నేను కొద్దిగా ఇంట్రోవర్ట్ అనమాట, అందుకే అలా ఉంటున్నాను. ఆయన నేర్చుకుంటానులే, కొద్దిగా మారుతాను ఇప్పుడే. అరే భిక్షు యాదవ్, ఏంద్రా అబ్బాయి నువ్వు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తున్నావు? బ్యాటింగ్ అంటే ఓకే, నీకున్న మజిల్స్ కి నువ్వు పెర్ఫామ్ చేస్తావు తెలుసు అది, కానీ బౌలింగ్ లో ఏంద్రా ఎంత బాగా పెర్ఫామ్ చేసినావు, వికెట్ తీసావు. మేము మ్యాచ్ ఓడిపోయామంటే సగం నీ వల్లనేరా. ఎలా? అరే గ్రీన్ గా జీలోదంతా గద్దలో ఎగురుతా నా కొడక. మొహంలో గ్రీన్ కలర్ పెయింట్ వేస్తే ఇంక తెల్ల ఇంచోడక. నిన్ను ఎందుకు కొన్నాం? 17 కోట్లు పెట్టి కొద్దిపరిచి కొనలే మేము. ఏమన్నా ఆడతావు, 6లు 4లు గట్టిగా కొడతావు, గట్టిగా మింగితే అవతల పడతాయి. బౌలింగ్లో ఏమన్నా కొంచెం అటో ఇటో కొద్దిగా ఏమైనా హెల్ప్ చేస్తామని కొన్నాం. లంచ్ చూడతావు, ఏమన్నా పెర్ఫామ్ చేస్తున్నావు నువ్వు? ఆపరు కరుణ్ శర్మ. అమ్మా కొద్ది కూడా సచ్చేటోని. అమ్మో వద్దురా నాయన, ఈ ఫ్రాంచైజీ పెద్ద రాడ్డురా నాయన. ప్రపంచం ఎవడికి లేని దరిద్రం అంతా ఈ ఫ్రాంచైజీలో ఉన్నట్టుంది ఇంద్ర నాయన. రాక నేను ఈ ఫ్రాంచైజీకి వచ్చి మళ్ళీ అందులో ఒకటి క్యాప్టెన్సీ ఒకటి. వద్దురా బాబు, మీకు మీ ఫ్రాంచైజీకి దండాలరా స్వామి. స్టార్ కన్నా ఫస్ట్ 4 బాల్ గట్టిగా మెంగబెట్టావు కానీ మొత్తానికి గెలిపించావు. ఓడిపోయి ఉంటే నా సాయంత్రం గోకింగ్ బాయ్ అందరికి పెద్ద రాడు దింపేవాడే. లక్కీ గెలిచాం. ఆ ఆర్సీబీకి దరిద్రం మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. కోహ్లీని ఫినిష్ చేద్దాం అనుకున్న గేమ్ని. అన్ని మ్యాచ్లు గట్టిగానే పని అయింది కానీ ఈ మ్యాచ్ పని అవ్వలే. కానీ కరణ్ శర్మ గట్టిగానే మింగాడు కానీ లాస్ట్లో వరకు ఉండలేకపోయాడు. పాయే అంతా పాయే, ఈ సీజన్ కూడా ఈసారి కప్పు నమ్దే. రండి బాబు రండి, రావాలమ్మ రావాలి, అస్సాం ట్రైన్ వెళ్తున్నాం, అస్సాం రావాలి రామా రావాలి. వస్తున్నాం నెక్స్ట్ డీసీఏ. గాయస్ ఇది ఈరోజు జరిగిన కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. ఆర్సీబీ ఆల్మోస్ట్ గెలిచే ఛాన్స్ వరకు వచ్చింది, మధ్యలో కంటిన్యూస్గా వికెట్ లాస్ అవటం వలన ఓడిపోయారు. అగైన్ వాళ్ళ దరిద్రం మధ్య వాళ్ళకి చుట్టుకుంది. ఈ సీజన్ కూడా వీళ్ళకి అస్సామే. ఇక వీళ్ళ జీవితాంతం ఈసారి కప్ని దానుకోవడం తప్ప వీళ్ళు ఏం చేయలేరు. ఇప్పటివైతే లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Like, comment, and subscribe. Thank you.